గొర్రెల కాపరులు తమ యొద్ద నుండి దూతలు వెళ్ళిన మరుక్షణమే వెంటనే ఇది నిజమా కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుని మాట వినడానికి కానీ, దేవుణ్ణి ఆరాధించడానికి కానీ, దేవుని మహింపరచడానికి కానీ మాత్రం ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఆలస్యం ఎక్కడ జరుగుతుందో చెప్పనా? ఈరోజు నా దేవుని స్తుతించిన దగ్గరే క్రైస్తవులు చాలా ఆలస్యం చేస్తున్నారు. అవునో కాదు మీకు తెలుసు. అవునా? అవునా లేదా? అంటే ఈ గత సంవత్సరంలో కానీ, ఈ సంవత్సరంలో కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు? మరి ఏం నేర్చుకున్నావు? ఆలస్యంగా రావడం నేర్చుకున్నావా? వెంటనే దేవుని మాటకి ప్రతిస్పందించకూడదని నేర్చుకున్నావా? ఒకవేళ పాస్టర్ గారు ఎన్ని చెప్పినా నేను ఇంతే అని నిర్ణయించుకున్నావా? అలా నిర్ణయించుకుంటే నువ్వు నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయట్లేదు, క్రీస్తును ఆరాధించట్లేదు. నిజమైన ఆరాధనలో ఏముంటుంది తెలుసా? ఆలస్యము ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన ఆరాధనలో ఏముండదు? ఆలస్యం ఉండదు దేవుని స్తుతించడానికి. ఆ గొర్రెల కాపరులు దూత తమ యొద్ద నుండి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే చూడండి, ఆ జరిగిన ఈ కార్యము ప్రభు మనకి ఆ రోజున ఆ సమయానికి ఇంకా లేరా భూమి మీద? యేసు ప్రభు పుట్టిన సమయానికి మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టాడనే సత్యము విషయము ఎవరికి తెలియపరిచాడు దేవుడు? ఇదిగో ఆ సమాజంలో తృణీకరింపబడిన వారిగా తక్కువ స్థాయి కలిగినటువంటి ఆ గొర్రెల కాపరులతో దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటున్నారంట, ఒరే ఆ దేవదూత వచ్చి ఆయన పుట్టాడనే విషయం మనకి ఏం చేశాడు? కనుపరిచాడు. ఆయన మనకి తెలియజేశాడు. ఈ రోజున ఈ భూప్రపంచంలో ఇంకా చాలామంది ప్రభుని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ ముందుగా నీకెందుకు దేవుడు తెలియపరిచాడు? ఆలస్యం చేయాలన్నా? మాట్లాడండి మీరే. ఆలస్యం చేయాలన్నా ప్రభు ముందుగా మీకు తెలియపరుస్తా. ఇంక లేరా? ఇంకా ఈ భూప్రపంచంలో ఇంకా దేవుని ఎరగని వాళ్ళు లేరా? కోకొల్లలు ఉన్నారు. కానీ ప్రభు నీకే ఎందుకు తెలియపరిచాడో ఒక్కసారి ఆలోచన చేసి వెంటనే ప్రతిస్పందించు. దేవుణ్ణి ఆరాధించడానికి వెంటనే ప్రతిస్పందించు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇదిగో ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. యేసు ప్రభు లోకరక్షకుడు, యేసు ప్రభు పుట్టాడనే విషయం మీరు తెలిసే నమ్మారా లేదా తెలియకుండా నమ్మారా? ఒకవేళ మీరు మీ కుటుంబంలో ఎవరైనా నమ్మారని మీరు నమ్ముకుంటే అది నిజమైన నమ్మకం కాదు. మీ అంతటి మీరు ప్రభువు నందు విశ్వాసం ఉంచగలగాలి. అటువంటి విశ్వాసం కొరకు మీరు ప్రార్థన చేయండి. అవసరం అనుకుంటే మీరు ఇంకా రక్షింపబడకపోతే. ఎందుకో తెలుసా? గొర్రెల కాపరులు మాట్లాడుకుంటున్నారు. ఈ శుభవర్తమానాన్ని దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? చూడండి, వాళ్ళు అంటున్నారు, ఇదిగో మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి. అంటే బహుశా గొర్రెల కాపరులు ఊరు బయటే కదా, వీళ్ళు మంద కాసుకుంటారు. అడ్రస్ చెప్పాడు దూత. ఇక బెత్లెహేములో ఒక పశువుల తొట్టులో పత్తి గుడ్లతో చుట్టబడి ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా? బెత్లెహేము వరకు వెళ్దాము. బహుశా వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్న స్థలానికి ఈ బెత్లెహేమ్కి 2 కిలోమీటర్లో, 3 కిలోమీటర్లో, 10 కిలోమీటర్లో, ఎన్ని కిలోమీటర్లు అయితేనే వాళ్ళు ఏం చేసుకున్నారు నిర్ణయం? కంపల్సరీ ఎవరిని చేద్దాం? మనం బాలుడైన యేసుని లేదా లోకరక్షకుని చూద్దాం. 10 అడుగులు ఉండదు. మీ ఇళ్ళ కానించి దేవుని మందిరం ఎన్ని అడుగులు ఉండదో? 10 అడుగులు ఉండదో, ఏదో 30 అడుగులు ఉండదో. అవునా కదా? కానీ ఎంత ఆలస్యమో, ఎంత నిర్లక్ష్యమో. ఆలస్యం కాదు, నిర్లక్ష్యం మెయిన్. ఆలస్యం ఎందుకు అవుతుంది తెలుసా? నిర్లక్ష్యం వలన అవుతుంది ఆలస్యం. వీళ్ళు మాట్లాడుకున్న వెంటనే ఎక్కడ పోదాం అనుకున్నారు? బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి. ఇలా చూడండి, ఒక మాట చెప్తున్నాను. ప్రభు దగ్గరికి నువ్వే రావాలి. ప్రభు దగ్గరికి నువ్వే రావాలి. ఆయన చూడాలంటే, ఆయన పొందుకోవాలనుకుంటే, ఆయన నీ జీవితంలో రావాలంటే నువ్వే దేవుని యొద్దకు రావాలి. ఆయన అన్నాడు, మొదట నా యొద్దకు రండి. మొదట మీరు నా యొద్దకి రండి. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు రావడంలోనూ ఆలస్యం చేయొద్దు, స్పందించే విషయంలోనూ ఆలస్యం చేయొద్దు. ప్రభు మీ జీవితాల్లో, మీ హృదయాల్లో జన్మించాలంటే, లేదా దేవుడు మీ హృదయాల్లో ఉండాలంటే మీరు వెంటనే దేవుని మాటకి లోబడండి.
గైకొనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గొర్రెల కాపర్లో తక్షణ ప్రతిస్పందన కనబడుతూ వాళ్ళు మాట్లాడుకుని, ఇదిగో త్వరగా అనే మాట ఇంపార్టెంట్ చూడండి. అక్కడ రాయబడిన మాట ఏమన్నా తెలుసా? మనము బెత్లెహేము వరకు చూదుము రెండని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు. వెంటనే త్వరగా వాళ్ళు బెత్లెహేముకి వెళ్ళి మరియను, యేసేపును, తొట్టులో పొండి ఉన్నటువంటి శిశువును వాళ్ళు ఏం చేశారు తెలుసా? చూశారు. ఇక్కడ ఆ గొర్రెల కాపర్లో విశ్వాసం కనబడుతుంది, విధేయత కనబడుతుంది. ఏం కనబడుతుందండి? విశ్వాసం కనబడుతుంది, విధేయత కనబడుతుంది. ఏంటి విశ్వాసం? ఇక దూత చెప్పిన మాట నమ్మారు. నమ్మకపోతే అలా వచ్చేవారే కాదు. అందుకే మాట్లాడుకున్నారు, మనం వెళ్దాం రండి, చూద్దాం రండి అంటే నమ్మారు. వెంటనే ఏం చూపించారు? విధేయత చూపించారు. విధేయత వెంటనే ఎందుకు చూపించారు అంటే, వాళ్ళు ఉన్న చోట నుంచి ఎక్కడి వరకు వెళ్దామన్నారు? బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అన్నారు. అంటే ఇప్పుడు ఆ వచనంలో మనకి ఏం కనపడుతుందంటే, తక్షణ ప్రతిస్పందనతో పాటు వాళ్ళు ప్రభువుని నమ్మారు, రెండోది విధేయత చూపించారు. కాబట్టి మరి ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభు పుట్టాడని సంబరాలు చేసుకుంటున్న నీవు కానీ నేను కానీ ఒకసారి ఆలోచన చేస్తే నీ హృదయంలో దేవుడి పట్ల ఎటువంటి ప్రతిస్పందన ఉన్నదన్నది ఒకసారి ఆలోచించాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మేవా ఆయన్ని? రెండోది విధేయత చూపిస్తున్నావా? విధేయత అంటే ఏంటి? ఆయన మాటలను లోబడ్డం, గైకొనడం, విన్న దాని ప్రకారం జీవించడం. ఇదే కదా విధేయత. కాబట్టి ఈ క్రిస్మస్ శుభదినాన్న దేవుని పిల్లలుగా మనము దేవుని యొక్క మాటకు ఎంత స్పందించి లోబడి భయపడి జీవిస్తున్నాం అన్న విషయాన్ని ఒకసారి త్వరగా వెళ్ళి మరియను, యేసేపును, తొట్టులో పొందుకునే నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? కనపరుస్తాను. ఎంత లోపడతావో
పడుకున్న శిశువును కూడా ఏం చేశారు? చూశారు. అంటే దేవుని మాట ఖచ్చితం. దూత చెప్పాడు, ఇదిగో మీకు ఇదే ఆనవాలు. ఆ ఆనవాల ప్రకారంగా జరిగింది. దేవుని యొక్క వాక్యంలో అభూత కల్పన కాదండి, పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుని వాక్యం ఇప్పటికీ కూడా నిన్ను నన్ను పలకరిస్తుంది, స్పృశిస్తుంది, దర్శిస్తుంది, ఆకర్షిస్తుంది, నీలో మంట రేపుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం జీవం కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పినట్టుగానే సేమ్ అదే సింబల్, అదే ఆనవాలు అక్కడికి వచ్చారు. మరియుని చూశారు, యేసేపుని చూశారు, తొట్టులో పండుకున్న శిశువును కూడా ఏం చేశారంటే చూశారు. కాబట్టి ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో ఆయన మాట విశ్వాసనీయతో కూడుకున్నది. గొర్రెలు కాపర్లు వెండమే కాదు, వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుని వెతికారు. మీకు విషయం చెప్పనా? మళ్ళీ మనం ఆలోచించేద్దాం. ఈ గొర్రెలు కాపర్లు ఎక్కడో పొలంలో గొర్రెలు కాస్తా ఉన్నారు కదా. ఇప్పుడు బెత్లెహేములో బహుశా దేవుని దూత ఏం చెప్పాడు? ఒక శిశువు పొత్తుగుడ్డలతో పండుకున్నట్టు చూస్తారని చెప్పారు. బహుశా ఆ బెత్లెహేములో అది ఒకటే పశువుల పాక, లేకపోతే పశువుల తొట్ట, లేకపోతే ఇంకేమీ లేకుండా ఉంటాయంటారా? బహుశా వీళ్ళు ఏం చేసి ఉంటారు? చాలా చోట్ల వెతికారు, ఇదేనేమో అని అనుకుని అన్నారు. అక్కడ ఇంకా జ్ఞానులకైతే నక్షత్రం దారి చూపింది. జ్ఞానులకి నక్షత్రం దారి చూపింది. వీళ్ళకి నక్షత్రం చూపించవలసినంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మేబీ చాలా దగ్గరలోనే ఉన్నారు ఆ ఊరికి. కాబట్టి ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ ఒకటే పశువుల పాక, లేదా ఒకటే పశువుల తొట్టే, లేకపోతే ఆ ఊరిలో అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఉదాహరణకి మన ఊర్లోనే చూసుకుంటే ఎన్ని గొర్రెలు కాసుకునే లేదా గేదెలు కాసుకున్నటువంటి ఇల్లు లేకుండా ఉన్నాయి. అలాగే ఆ రోజున కూడా మరి ఒక పశువులు పాక కాకపోతే పశువులు కాసుకునేవారు ఇల్లులు ఎన్ని ఉంటాయి? బహుశా ఈ గొర్రెలు కాపర్లో కొద్దిగా ఎక్కువగానే కష్టపడ్డారని చెప్పాలి. ఎందుకని? ఎవరిని కనుక్కోవడానికి? దేవుని కనుక కష్టపడాలి. ప్రభు దగ్గరకి కష్టపడ్డంటే ఏం కాదు, అంటే ఆయన దొరకడం కాదు, ఆయన కనుగొనడం అనేది నీకు ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కనుగొనడం నీకు ధన్యత. వాళ్ళు కష్టపడి, లేకపోతే ప్రభు ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళు వెతికారు, వెతికి దేవుణ్ణి కనుగొన్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో దేవుడు నీ నుండి కూడా అది ఆశిస్తున్నాడు. ఆయన కనుగొన్నావా, లేదా ఆయన ఎరిగి ఉన్నావా, లేదా ఆయన వెంబడిస్తున్నావా, లేదా ఆయన్ని పొందుకున్నావా, యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకున్నావా అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ క్రిస్మస్ సందేశంలో యేసు ప్రభు మనకి ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాడండి. ఆయన దొరకనంత అందని ఎత్తులో లేడు. నువ్వు ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను పాపినని ఒప్పుకుంటే నీ పాపములు క్షమించి నిన్ను అంగీకరించే దేవుడు. ఎటొచ్చిన ప్రతిస్పందన మనలోనే ఉండాలండి, ఆయనలో కదా. ఆయన ఎప్పుడో త్యాగం చేసి మన కొరకు ఆయన పాప క్షమాపణ విమోచన కలిగి చేశాడు. ఎటొచ్చినా నువ్వే ప్రతిస్పందించి నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి తర్వాత వచనం, 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈ యొక్క వచనంలో కాపర్లు గొప్ప సాక్ష్యం ప్రచారం చేశారండి. గొప్ప సాక్ష్యం. మనం చెప్తాం సాక్ష్యాలు చెప్పమంటే, కానీ ఇక్కడ ఎవరు సాక్ష్యం చెప్పారు తెలుసా? ప్రభువుని గురించిన సాక్ష్యం చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని గురించి? ప్రభువుని గూర్చి. ఏంటంటే ఆ ప్రభువుని గూర్చి సాక్ష్యము అక్కడ రాయబడిన మాట, ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు. సొంత మాటలు కాదు. మనం సాక్ష్యం చెప్పమంటే కొంత కలుపుతాం, కొంత అబ్బోత కలుపుతాం, కొంత జరిగింది, కొంత జరగనిదే. కానీ గొర్రెలు కాపలు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ దూత తమతో ఏమైతే చెప్పాడో అదే వాళ్ళు ఏం చేశారంట, గొప్ప సాక్ష్యము చెప్పారు, ప్రచురం చేశారు. ఈ రోజున దేవుని పిల్లలుగా, ఈ రోజున నువ్వు దేవుని గురించి విన్న నీవు ఇన్ని సంవత్సరాలు నీ బ్రతుకు కాలంలో ఆయన గురించి గొప్పగా ప్రచారం చేసావా? నీ గురించి కాదు నేను మాట్లాడేది, ఆయన గురించి అంటున్నాను. ఒకవేళ నీ గురించి చెప్పమంటే చెప్తావు, ఒకప్పుడు నేను అలాగా, ఒకప్పుడు ఇలాగా, ఒకప్పుడు నా స్థితి ఇలాగా ఉండేది, ఇప్పుడు నా పరిస్థితి ఎలా మారింది. నిజమే, దేవుని కృపను బట్టి మారింది. మరి దేవుని గురించి నువ్వేం చెప్పగలుగుతున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని సంగమా, మీ సాక్ష్యాల గురించి చెప్పమంటలేదు నేను.
ప్రభువు అని యేసుక్రీస్తుని ఇన్ని సంవత్సరాల్లో నువ్వు తెలుసుకున్నావు కదా, ప్రభు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన గురించి నువ్వు ఏం చెప్పగలవు అంటున్నాను. ఏమైనా ఉందా నీ దగ్గర చెప్పడానికి? చెప్పనమ్మా. పరీక్షల్లో ఎవరు బాగా రాస్తారో, బాగా చదువున వాళ్ళు రాస్తారో, బాగా చదవని వాళ్ళు రాస్తారా? వాళ్ళు ఎందుకు రాయగలుగుతున్నారు? వాళ్ళు చదివారు, చదివిన దాన్ని మన హృదయంలో లేదా మనసులో పెట్టుకున్నారు, చక్కగా రాస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు గురించి నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు తెలుసా? యేసుప్రభు గురించి నీకు తెలుసుకోలేదు, నువ్వు తెలుసుకోవట్లేదు కాబట్టి. ఒక మాట ఇప్పుడు ఉన్న పలంగా మీరు వచ్చి యేసుప్రభు గురించి కొన్ని నిమిషాలు మాట్లాడినంటే ఎంతమంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు? మీ గురించి కాదు, మీ సాక్ష్యాలు చెప్పమంటలేదు నేను, యేసుప్రభు గురించి. ఈ వచ్చిన గొర్రెల కాపర్లు తమ గురించి చెప్పుకున్నారా గొప్పలో? యేసుప్రభు గురించి చెప్పారా? ఎవరి గురించి చెప్పారండి? ప్రభు గురించి చెప్పారు, ప్రభు గురించి చెప్పారు. ఈ రోజున దేవుని పిల్లలుగా మనము కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఆయన గురించి ఏమి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు నువ్వు? అంతే కదా, చాలా సందర్భాల్లో ప్రభు ఇలా వాపోయాడు, మిమ్మల్ని కూర్చే కదా నా నామము, అయినా సరే మనక ఎంత వాక్యం తెలిసినా సరే అంజుల మధ్య అవమానకరంగానే బ్రతుకుతాం మనం. ఇలా బ్రతకూడదని తెలుసు, ఇలా మాట్లాడకూడదని తెలుసు, ఇలాంటి బూతు మాటలు, ఇటువంటి పనికిమాల మాటలు ఇటువంటి మన నోటంట రాకూడదని తెలుసు, అయినా సరే మనం ఏం చేస్తాం? ఇదే కదా నీ సాక్ష్యం. అదే ప్రభు సాక్ష్యం కలిగిన వాడు అయితే, కలిగిన దాని అయితే చెప్తున్నాను కదా, ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకుని బతుకుతాం. దేవుని సంగమా, ఈ గొర్రెల కాపరులు ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారంటే వాళ్ళు ప్రచురం చేశారు. మీకు ఒక విషయం చెప్పనా, మీరే చదవండి, మీ కళ్ళతో నోటితో చూడండి. అక్కడ 17వ వచనంలో వారు చూచి ఇలా చూడండి, దేవుని గురించి నువ్వు తెలుసుకోకుండా దేవుడి గురించి ఏమి సాక్ష్యము ఇవ్వలేవు. చదువుకోవలసిన పిల్లలు చదువుకోకుండా ఎలాగైతే పరీక్షలు రాయలేరో, చదువుకుంటే రాస్తారని చెప్పాను, చదువుకుంటే లేకుండానా? అలాగే దేవుని గురించి నువ్వు చూడకుండా, రుచి చూడకుండా, తెలుసుకోకుండా ఆయన గురించి సాక్ష్యం చెప్పమంటే చెప్పలేవు. ఈ రోజున చాలామంది యేసుప్రభు గురించి సాక్ష్యం ఎందుకు చెప్పట్లేదు తెలుసా? యేసుప్రభుని ఏం చేయట్లేదు, వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఒకవేళ తెలుసుకున్నా దాన్ని పాటించట్లేదు. అందుకే మన గురించి సాక్ష్యాలు చెప్పమంటే బోల్డ్ చెప్తాం, కానీ ఆయన గురించి సాక్ష్యం చెప్పమంటే మాత్రం మనం చెప్పలేకుండా ఉండడానికి ఒక రకంగా సిగ్గుపడాలనే విషయాన్ని బట్టి మీకు ఈ విషయాన్ని ఒక హెచ్చరిక జ్ఞాపకం చేస్తున్నాను. సిగ్గుపడాలి. ఎన్ని సంవత్సరాల క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నావు, ఏమి ప్రచారం చేస్తావు? మహా అయితే ఎలా చెప్తావు? ఏమని చెప్తావు? నీ జీవితంలో జరిగిన దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తావు. అలా కాదు, నీ జీవితంలో జరిగింది కాకుండా ప్రభువు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరి కొరకు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన కొరకు చేయడానికి మన పట్ల ఎంత ప్రేమ చూపించాడు, ఇలాగ ఆయన గురించే, నీ గురించి మాట్లాడకుండా ఆయన గురించి నువ్వు ఎంతవరకు చెప్పగలుగుతావు? అంటే దేవుని క్రైస్తవ విశ్వాసులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు వచ్చావో నేను విన్నాను అన్నదో ముఖ్యమే కాదు, దానితో పాటు నశించిపోతున్న వారి ఎదుట ఆయన గురించి ఏం చేయాలా? ప్రచురము చేయాలి. సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది కూడా నీ సాక్ష్యం కాదు, దేవుని గురించిన సాక్ష్యం. ఈరోజున చాలామంది ఇదిగో అన్య జనాంగం నుండి మారిన వ్యక్తి, లేకపోతే సినిమా రంగం నుండి మారిన వ్యక్తి, లేకపోతే ఆ శుద్ర పూజల నుండి మారిన వ్యక్తి. నిజమే, అది సాక్ష్యమే. కానీ ఆ సాక్ష్యాల్లో ఏముండాలి తెలుసా? ప్రభువు ఉండాలి, ప్రభువు చేసిన గొప్ప కార్యం ఉండాలి, అందులో ప్రభువుకు మహిమ చెల్లించే విధంగా ఉండాలి. సాక్ష్యం చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. సాక్ష్యం చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఏమైపోతున్నారు? ఫేమస్ అయిపోతున్నారు. అంటే నీ సాక్ష్యం ద్వారా నీకు వస్తుందా మహిమ, దేవునికి వస్తుందా? కాబట్టి సాక్ష్యాలు, ఆ సాక్ష్యంలో దేవుని యొక్క మహిమ అన్నది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే యేసు చూసిన తర్వాత ఆ కాపర్లు మౌనంగా ఉండలేదు, వెంటనే ఇతరులకు ఏం చేశారు? చెప్పారు. ఒకవేళ నిజమైన క్రైస్తవ విశ్వాసం అయితే నువ్వు మౌనంగా ఉండవు, నువ్వు కూడా ఇతరులకు ఏం చెప్తావు తెలుసా? ఆయనను గురించి చెప్తావు. ఇంతవరకు నువ్వు ఒకరికి కూడా సువార్త ప్రకటించలేదంటే అర్థం ఏంటి? మాట్లాడండి. ఇంతకు కూడా నువ్వు ఒకరికి కూడా నీ జీవిత కాలంలో సువార్త చెప్పట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సువార్త ఏంటో నీకు అర్థం కాలేదు. అన్నీ పాస్టర్ గారు చూసుకుంటారులే, మరి నువ్వెందుకు వచ్చి కూర్చొని పోవడానిక తిరగట రాయిలాగా? ఎందుకు? నువ్వు ఎందుకు? నేను ఎందుకు?
గొర్రెల కాపర్లు అలా వచ్చి చూసిపోయారా? ఏం చేశారంట వాళ్ళు వచ్చి? ఆయన గురించి చెప్పిన మాటలు ఏం చేశారంట? ప్రచురం చేశారంట. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి సువార్థికులండి ఈ గొర్రెల కాపర్లో. ఎవరు? ఈ గొర్రెల కాపర్లో మొట్టమొదటి సువార్థికులు. క్రీస్తు జననాన్ని ఈ లోకానికి మొదటగా ప్రకటించారు. దేవుని రాజ్యం బలహీనుల ద్వారా బలవంతులను సిగ్గుపరిచే విధంగా, బలహీనుల ద్వారా బలవంతులను సిగ్గుపరిచే విధంగా దేవుడు బలహీనలు వాడుకుంటున్నాడు. కానీ నువ్వు ఎందరికో లేని ధన్యత ఈ రోజున ఆ సత్య సువార్త నీకు నాకు ప్రకటించబడుతుంటే ఎక్కడ లేని నిర్లక్ష్యం కనబడుతుంది. ఈ లోకంలో ఎంతమంది ధనవంతులు లేరు, ఎంతో భాగ్యవంతులు లేరు, ఎంత డబ్బు ఉన్నవారు లేరు, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉన్నారు, ఎంత రాజకీయ నాయకులు దండులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ప్రభు గురించి తెలుసుకున్నారా? మరి ఆ శుభవర్తమానం నీకు తెలియపడితే నువ్వేం చేస్తున్నావు? తెలుసుకున్న నీవు ప్రభుని ఏమాత్రం మహింపరచగలిగి ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతున్నావు అన్నది ఒకసారి ఆలోచన చేయవలసిన విషయం ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 18వ వచనం. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఏం చేశారంట? మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఎందుకంటే ఆ బాలుడైన శిశువును గూర్చి, లేదా ఆ తొట్టులో పండుకున్న ఆ శిశువును గూర్చి ఈ గొర్రెల కాపర్లు చెప్పిన మాటలు బట్టి విన్నవారికి ఏం కలిగిందంట? ఆశ్చర్యం. యేసుప్రభు అంత గొప్ప దేవుడా అని విన్నవారికి ఆశ్చర్యం కలిగే విధంగా నువ్వు చెప్పగలిగే జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఎందుకంటే కాపర్లో ఆ దేవదూత ఏమని చెప్పిందంట ఒకసారి మనం చూడండి. ఎన్నో వచనం? 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమని చెప్పింది దేవదూత? ఏమని చెప్పింది? రక్షకుడు. ఈ బాలుడు మీరు ఏమనుకుంటున్నారు? అదే అక్కడ ఉన్న వారితో కానీ, లేదా మరియతో కానీ, యేసేపుతో కానీ, లేదా చూసిన వాళ్ళతో చెప్పిన మాట వాళ్ళు చూడండి. అక్కడ ఆ మాట గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ ఏం చేశారంటే మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. బహుశా అక్కడ ఇంకా సామాన్య ప్రజలు ఉన్నారేమో, ఆ చుట్టుపక్కల ఆ డెలివరీ అయిన సమయంలో, లేకపోతే అక్కడ ఉన్నవారు విని ఏం చేశారంటే ఆశ్చర్యపోయారంట. ఎందుకు ఆశ్చర్యపోయారు తెలుసా? ఆ వచ్చిన కాపర్లు ఏమని చెప్పారు తెలుసా? ఈయన రక్షకుడు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న పిల్లను పట్టుకుని, ఆ శిశువును పట్టుకుని ఏమని చెప్పారు వీళ్ళు? రక్షకుడు, క్రీస్తు. ఏమి రక్షకుడు? లోక పాపముల నుండి ప్రజలందరినీ విమోచించే రక్షకుడు. ఆ మాటలు చెప్పేసరికి విన్నవారందరూ ఏమైపోయారంట? ఆశ్చర్యపోయారంట. ఒకసారి ఆలోచన చేయండి, మన దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన పెద్ద అయిన తర్వాత ఆశ్చర్యకార్యాలు చేస్తే ఆశ్చర్యకారుడు అనే పేరు రాలేదు. ఆయన ముందే ఆశ్చర్యకరుడు. దేవునికి మహిమ కలుగును గాక. శూన్యం నుంచి ఆయన ఏం చేశాడు? సమస్త సృష్టిని చేశాడు. ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అయ్యే కదా చెప్తున్నాయి. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. చూడండి. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి. పుట్టిన ఈ శిశువు మామూలు వాడు కాదండి, ఈయన రక్షకుడు అన్న విషయాన్ని అక్కడ ఆ గొర్రెల కాపర్లు వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట విన్న వారందరూ ఏం చేశారంట? ఆశ్చర్యపోయారంట. కేవలం మరియ యేసేపులు మాత్రమే కాదు, అక్కడున్న సామాన్య ప్రజలు, బహుశా యాత్రికులు లేదా స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇది ఒక అద్భుతము. ఎందుకంటే ఇక్కడ ఆ గొర్రెల కాపర్లు అలా చెప్పడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారు శుభవార్త యొక్క ప్రభావాన్ని రుచెరిగారు. దేని యొక్క శుభవార్త? ఏటి శుభవార్త? సాధారణంగా ఇలా చూడండి, ఎవరింట్లో ఉన్న కొడుకు పుట్టినగా ఎవరికి సంతోషం? మహా అయితే తల్లిదండ్రులకి, ఆ ఇంట్లో అమ్మమ్మకి, లేదా తాతయ్యకి, లేదా నానమ్మకి, లేదా ఇంకా బంధువులకి. ఇప్పుడు మనం చదివినటువంటి ఆ యెషయా గ్రంథం 9:6 ఏమన్నది? యాలయనగా మనకు శిశువు పుట్టెను. నాకు కాదు, నీకు కాదు, మనకు.
అంటే ఆ శిశువు పుట్టడం వల్ల అందరికీ సంతోషము. ఒకరికి మాత్రమే కాదు, సాధారణంగా మన ఇంట్లో పుట్టిన శిశువు వల్ల ఆ కుటుంబానికి సంతోషం అయితే యేసుక్రీస్తు పుట్టడం వల్ల ప్రపంచానికి సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొప్ప శుభవర్తమానాన్ని వాళ్ళు విన్న తర్వాత ఆ ప్రజలు ఆశ్చర్యపోయారంట. ఇది అద్భుతం అని చెప్పారు. ఆశ్చర్యము, ఒక పక్క విశ్వాసము. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆలోచనతో, ఆశతో వచ్చి ఆ ప్రభువును చూచి ఆ చెప్పిన మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం. అంటే ఇక్కడ ఏ మాట చెప్పాలి తెలుసుకున్నారో తెలుసా? సువార్త యొక్క ఫలితం ఎలాగ ఉంటుందండి. ఏంటంటే దేని ఫలితము? సువార్త యొక్క ఫలము ఇది. ఆ గొర్రెల కాపర్లు వచ్చి ఏం చెప్పారు? సింపుల్గా చూడండి, ఏం చెప్పారు? వీరుడు ధీరుడు అనరా? దేవదూత ఏం చెప్పిందో, ఏం చెప్పాడో అదే చెప్పారు వీళ్ళు. అంతేనా? ఫస్ట్ ఈ గొర్రెల కాపర్లకి ఎవరు చెప్పారు? ఆ దేవదూత చెప్పిందే కదా వీళ్ళు కూడా చెప్పారు. అంటే దేవదూత ఏమని చెప్పాడు? ఆ 12వ వచనంలో, లోకసువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్పాడు? రక్షకుడు మీకు చదవండి, ఎక్కడ? 10వ వచనం. అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటి ఆ సువార్తమానం యొక్క ఫలం అంటే, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టాడు. అదే మాటను మోసుకొచ్చి గొర్రెల కాపర్లు కూడా అక్కడున్న మరియకు, యేసేపు అక్కడున్న ప్రజలకి చెప్పారు. అంటే ఏం చెప్పారు వీళ్ళు? సువార్త చెప్పారు. ఏం చెప్పారు? దేవదూత ఏమో గొర్రెల కాపర్లు చెప్తే, గొర్రెల కాపర్లు వచ్చి ఏం చేశారు? వీళ్ళకి చెప్పారు. ఇప్పుడు అదే సువార్త వింటున్నా నువ్వు ఒకరికైనా చెప్పావా? ఒకరికైనా చెప్పావా అంటున్నాను. చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా చెప్పండి? అబ్బాయి నా ఇంటి పక్కన ఎవరో అన్యులు కనపడతలేదండి, అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. మరి అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అయితే వాళ్ళ బ్రతుకులు ఎందుకు అలాగున్నాయి? వాళ్ళ మాటలు ఎందుకు అలాగున్నాయి? వాళ్ళ జీవితాలు ఎందుకు అలాగున్నాయి? అంటే వాళ్ళకి ఇంకా సువార్త అర్థం కాలేదనే కదా అర్థం. నిజమైన సువార్తను ఎరిగిన వారు అలా ఉండరండి. నువ్వేమనుకుంటున్నావంటే నా చుట్టుపక్కల అన్యులు ఎవరో కనపడలేదండి, లేదంటే వాళ్ళ గంటలు సువార్త చెప్పేదను. ఏం కాదు, ముందు నీ పక్కనున్న మనిషికి చెప్పు, ఆమె ఇంకా మారలేదు. అది చెప్పే ముందు నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసుకో, నువ్వు కూడా మారేవో లేదో. ఎందుకని నువ్వు మారకుండా పక్కలో చెప్పిన ప్రయోజనం ఏమీ లేదు. ఎవరో దేవుని ఎరగని అన్యులు కనపడతానే సువార్త చెప్పడం కాదు, నీ పక్కన, నీ ఇంటి పక్కన, నీ ఇంట్లోనే నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. సువార్త యొక్క ఫలము చెప్పడమే క్రిస్మస్ యొక్క సందేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సువార్త చెప్పాలి. దేవదూత వచ్చి కాపర్లు చెప్పాడు, కాపర్లు వచ్చి అక్కడున్న ప్రజలు చెప్పారు. ఈరోజు అదే సత్య సువార్త నీ దాకా నా దాకా వచ్చింది. నువ్వు కూడా ఆ సువార్త సందేశాన్ని చెప్పడం ద్వారా ఇదిగో నువ్వు క్రిస్మస్ సందేశాన్ని ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి తర్వాత మాట చదువుదాం, 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట భద్రము చేసుకునుట, దాచుకోవట. సాధారణంగా ఏమి భద్రం చేసుకుంటామండి మనం? మన ఇంట్లో ఏం భద్రం చేసుకుంటాం? చూద్దామా? డబ్బులు, బంగారం, బట్టలు, ఇంకా కొన్ని ఏమైనా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి, అవేనా? అదేనా దాచుకుంటాం. కానీ ఇక్కడ మరియ ఏం దాచుకున్నదని తెలుసా? మీరు చదవండి స్పష్టంగా. అయితే అంటే ఏంటి తెలుసా? వీళ్ళు వచ్చి ఇవన్నీ వీళ్ళు చెప్తా ఉంటే గొర్రెల కాపర్లో మరియ మాత్రం ఏం చేస్తుందని తెలుసా? ఆ మాటలన్నీ, ఏ మాటలు? గొర్రెల కాపర్లు వచ్చి ఎవరి గురించి చెప్పిన మాటలు? మరియం గురించి చెప్పిన మాటలా? యేసు ప్రభు గురించి చెప్పిన మాటలన్నీ కూడా ఎక్కడ దాచుకుంటుందంట? మరి నువ్వు ఎక్కడ దాచుకుంటున్నావు? సరే, మీ బంగారాలు మీ బీరువాల్లో దాచుకోండి, మీ డబ్బులు మీ బీరువాల్లో దాచుకోండి, నిజానికి అక్కడే దాచుకోవాలి, కాదంటలేదు. కానీ వాక్యం మాత్రం ఎక్కడ దాచుకోవాలి తెలుసా? బైబిల్ ఎట్టుకెళ్ళి బీరువాల్లో దాచుకుంటే పని అవదు, బైబిల్ ఎట్టుకెళ్ళి అడకలో దాచుకుంటే పని అవదు, బైబిల్ ఎట్టుకెళ్ళి బుర్ర దగ్గర పెట్టుకుంటే పని అవదు. బైబిల్లో ఉన్న మాటలు హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు విషయం చెప్పమంటారా? పౌలు కూడా అలాగే బాధపడ్డాడు. ఈ పాటికి మీరు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలా?
ఒకసారి మీరు ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వారే ఉండగా దేవోతుల్లో మొదటి పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినువారు కారు. ఇప్పటి కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలో తెలుసా? బోధకులుగా ఉండాలంట. కానీ ఇంకా మీకు ఏం చెప్పవలసి వస్తుంది? మూలపాఠాలు అంటే ఏంటి? విశ్వాసము, రక్షణ, నమ్మకము, ప్రేమ, ఇలాంటివి చెప్పవలసి వస్తుంది. ఇంకా ఇప్పటికంటే మీరు ఎలాగ ఉండాలంట? కాలాన్ని బట్టి చూస్తే ఇన్ని సంవత్సరాల క్రైస్తవ విశ్వాస జీవితంలో మీరు ఇప్పటికి ఏం చెప్పే వాళ్ళగా ఉండాలా? వాక్యం చెప్పే వాళ్ళగా ఉండాలా. వాక్యం చెప్పే వాళ్ళగా ఉండాలంటే చెప్పిన మాటలన్నీ మీరు ఎక్కడ దాచుకోవాలా? అది దాచుకోవట్లేదు కాబట్టి ఈ రోజున మీరు సువార్త చెప్పట్లేదు ఇతరులకి. కానీ అయితే మరియమ్మ మాత్రం ఆ మాటలన్నీ ఎక్కడ దాచుకుంటుందంటండి? మరియమ్మేనా దాచుకోవాల్సింది? మనం దాచుకోవాల్సిన పని లేదా? ఇలా చూడండి, మరియమ్మ ఎవరి మాటలు దాచుకుంది? యేసుక్రీస్తు మాటలేనా? మరి ఈరోజు మనం ఎవరి మాటలు వింటున్నాం? మరి అదే యేసుక్రీస్తు మాటలు వింటే మనం ఎక్కడ దాచుకోవాలా? చెప్పు ఒక మాట, ఒక కంఠస్థ వాక్యం చెప్పండి. ఒక కంఠస్థ వాక్యం. కంఠస్థ వాక్యాన్ని చదువుకో అవసరం లేదు. విన్న వాక్యాన్ని బట్టి ఈ పాటికి నువ్వు చాలా వాక్యాలు చెప్పాలి. ఎందుకు చెప్పట్లేదంటే విన్న వాక్యం అసలు నేను ఇంకో విషయం చెప్పమంటారా? మీరు బాధపడకండి, అసలు చాలామంది వినట్లేదు, అది ప్రాబ్లం. వింటలేదు. ఒకవేళ వింటే ఎక్కడ దాచుకోవాలంట? ఎక్కడ? హృదయంలో దాచుకోవాలి. హృదయంలో ఉంటేనే నువ్వు గైకోనగలుగుతావు. హృదయంలో ఉంటేనే దేవుని మాటలు నువ్వేం చేయగలుగుతావు? గైకోగలుగుతావు. అయితే మరియా ఆయన గురించి చెప్పిన మాటలన్నీ తన హృదయములో తలపోసుకుంటుందంట. ఏం చేసుకుంటుందంట? తలపోసుకుంటుందంట. ఎప్పుడు నుంచి చెప్పిన మాటలు ఒకసారి మీరు ఆ లోకాసు వార్త 1వ అధ్యాయం రండి. 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుండగా దూత చెప్పిందంట, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని ఎవరు చెప్పారు? దూత చెప్పాడు. తర్వాత ఆ పక్క పేజీ తిప్పగానే ఇదిగో 39వ వచనంలో, ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశంలో కొండసీమల్లోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కరయ్య ఇంట్లోకి ప్రవేశించి 41వ వచనంలో ఏమని చెప్తుంది ఎలిజబెత్? మరి యొక్క వందనం విని ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసును. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరకి ఎట్లా అన్నది. ఏమన్నదంట? స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు అలాగ ప్రాప్తించును అని ఎవరి గురించి చెప్పింది ఈ మాట? యేసు ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చిందని ఇప్పుడు ఎవరు చెప్పారు? ఎలిజబెత్ చెప్పింది. అక్కడేమో దూత చెప్పాడు, ఇక్కడేమో ఎవరు చెప్పారు? ఎలిజబెత్ చెప్పాడు. ఇప్పుడు వచ్చినటువంటి గొర్రెల కాపర్లు ఎవరి గురించి చెప్తున్నారు? దూత చెప్పింది యేసు ప్రభు గురించి, ఎలిజబెత్ చెప్పింది యేసు ప్రభు గురించి, గొర్రెల కాపర్లు వచ్చింది. సో ఈ మాటలన్నీ ఏం చేసుకుంటుందంట? అక్కడే మరొక మాట ఆమె ఇంకా ఎక్కడ దాచుకుంటుందో చూడండి. ఆ పక్కనే మన గత వారం ధ్యానం చేసాం. ఎక్కడ? 35వ వచనం అనుకుంటా, 2వ అధ్యాయం 35వ వచనం. 30 మరియు నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుని పోవును, ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. చూడండి 33వ వచనంలో, ఏసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఏం చేశారంట? ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఎవరు వచ్చి చెప్పినా ఎవరి గురించి చెప్తున్నారు? యేసుప్రభు గురించి చెప్తున్నారు. ఇలా చెప్పిన ప్రతీది కూడా మరి ఏం చేసుకుంటుందంట? ఈ రోజున నువ్వు కూడా ఎన్ని సంవత్సరాలలో నువ్వు ప్రభు గురించి ఎన్ని మాటలు అయితే విన్నావో ఆ మాటలన్నీ ఎక్కడ స్టోర్ అవ్వాలా? ఎక్కడ? మరలా చెప్తున్నాను, హృదయంలో ఉన్నదాన్ని ఎవడు దొంగిలించలేడు. హృదయంలో ఉన్నదాన్ని ఎవడు కూడా ఏం చేయలేడు? దొంగిలించలేడు. కాబట్టి దేవుని గురించిన మాటలు ఎక్కడ భద్రం చేయబడాలి చెప్పండి? హృదయంలో భద్రం చేయబడాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ భద్రం చేయబడాలి? హృదయంలో భద్రం చేయబడాలి. కానీ ఈ రోజున మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయన్నది ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎక్కడ దాచుకుంటారనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఆ గొర్రెల కాపర్లు యేసుని చూసి దేవదూతలు చెప్పిన సందేశాన్ని బయటకు ప్రకటించారు. విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ మరి అయితే వ్యక్తిగతంగా లోతైన ప్రతిస్పందనతో ఆయన గురించిన మాటలన్నీ ఏం చేస్తుందంట? హృదయంలో దాచుకుంటుంది. ఇక్కడ గమనించవలసిన తెలుసా, ప్రతి మాట ఆమె హృదయంలో దాచుకుంటుంది. ఒక మాట తీసేసి ఒక మాట పక్కన పెట్టలేదు. ఆయన గురించి చెప్పిన మాటలు అన్నిటినీ, గాబ్రియేలు దూత చెప్పినది మొదలుకొని ఈ గొర్రెల కాపర్లు చెప్పినవన్నీ కూడా ఆమె ఎక్కడ దాచుకుంటుందంటే హృదయంలో. దాచుకోవడమే కాదు, తలపోసుకుంటుందంట. తలపోసుకోవడం అంటే ఏంటి? తలపోసుకోవడం అంటే ఏంటి? మనం తలస్నానం చేయడమా? తలపోసుకోవడం అంటే విన్నదాన్ని మరలా ఒకసారి, మన భాషలో చెప్పాలంటే నెమరు వేసుకుంటుంది. గేదె నెమరు వేసింది అంటారు చూసారా? అంటే విన్నదాన్ని మరలా రిపీట్ చేసుకుంటుంది, గైకుంటుంది. తన అనుభవాలను లేదా విన్నదాన్ని జాగ్రత్తగా హృదయంలో దాచుకున్న దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని ఒక మాట అడగనా? ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఆ వాక్యం ఆ రోజు రాత్రి మరలా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళి విన్న వాక్యాన్ని మరలా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుని పడుకున్నారా? ఒకవేళ ఆ రోజు కాకపోయినా తర్వాత అయినా ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని తలపోసుకున్నారా? లేకపోతే మనం దేవుని నిజంగా ఆరాధించట్లేదండి. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించాలంటే నీ దగ్గర మ్యాటర్ ఉండాలి కదా. ముందు ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేకుండా నువ్వేం చేయలేవు. అందుకే దేవుని గురించిన మాటలు ఎక్కడ దాచుకోవాలండి? హృదయంలో దాచుకోవాలి. ఎందుకంటే మర్చిపోకుండా ఉండాలి. ఈ హృదయం ఎంత ప్రమాదకరమైనదో తెలుసు కదా. ఇది హృదయం అన్నిటికంటే మోసకరం, ఘోరమైన. దీని ప్రభు మాటలతో నింపకపోతే ప్రభువుని నిన్ను కూడా మర్చిపోయేలా చేస్తుంది హృదయం. అందుకే ఇందాక చెప్పాను కదా, మన ధ్యానం చేసేలో దయ్యం చేత విడిపింపబడిన వాడు హృదయం ఖాళీగా ఉండడం దాన్ని బట్టి మరలా వచ్చి ఏం చేశాయంట? అందుకే దేవుని గురించిన మాటలన్నీ మన హృదయంలో ఏం చేయాలా? భద్రం చేయబడాలి. భద్రం చేయబడ్డమే కాదు, దాన్ని మరలా పదే 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 ఏం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి, అక్కడ రాయబడిన మాట, మరి అయితే ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకునిచు భద్రం చేసుకును. ఈ రోజున మరియ మన అందరికీ మాదిరిగా ఉందండి. మరియే కాదు భద్రం చేసుకోవాల్సింది. ఇక్కడ ఉన్న నాతో సహా మనం అందరం కూడా దేవుని మాటలు ఏం చేసుకోవాలా? భద్రం చేసుకోవాలి. ఎక్కడ భద్రం చేసుకోవాలా? ఈ రోజున కొంతమంది బట్టలకి ఇచ్చేటంటే, బంగారానికి వెండి డబ్బుకి ఇచ్చేదానికంటే ఈ రోజున దేవుని మాటలకి విలువ ఇవ్వలేని వారు చాలామంది ఉన్నారు. మీకు విషయం చెప్పనా? దేవుని వాక్యం వెండి కంటే బంగారం కంటే విలువైనది. వెండైనా బంగారమైన ఒకసారి నాశనం అయిపోతుంది, లేదా కనబడకుండా పోతుంది, దొంగలైనా పట్టుకుపోతారు. కానీ దేవుని మాటల్లో ఎన్నడో నాశనం కానివి. భూమి ఆకాశాలు గతించిపోయినా దేవుని మాటలు గతించవు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప మాటలు ఈ రోజున మనం ఏం చేయాలి తెలుసా? భద్రంగా దాచుకోవాలి. ఏం చేయాలి? భద్రంగా దాచుకోవాలి. దాచుకోవడానికి ఒక మంచి తీర్మానం కూడా తీసుకోండి. చివరిగా 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. కాపర్ల యొక్క తిరుగు ప్రయాణం స్తుతి ఆరాధనతో మరలా వెనక్కి వెళ్ళారంట. దేవునికి మహిమ కలుగునుగా. ఇలా చూడండి, వాళ్ళు ఫస్ట్ దేవదూత చెప్పిన మాటకి నమ్మారు, ప్రతిస్పందించారు, త్వరగా బయలుదేరారు, వచ్చారు, చూశారు. కానీ ఈసారి మాత్రం ఓరకనే విచారంగా పోవట్లేదంట. ఎలా పోతున్నారని తెలుసా? స్తుతించుచు తిరుగు ప్రయాణం చేశారంట. అందుకే నేను అడుగుతున్నాను, చాలామంది మందిరంలోకి వస్తారు కానీ మందిరం బయట నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలా? నీలో ఏం కనపడాలా? ఈ రోజున శ్రేష్టమైన దేవుని మాటలు విన్నాను, నా హృదయంలో ఇది భద్రం చేసుకున్నానని ఒక ఉత్సాహంతో వెళ్ళాలా. ఆ ఉత్సాహం రావాలంటే నువ్వు వినాలా. ఏది ఎక్కడ వింటున్నారు? రావడమే ఆలస్యం, ఒకవేళ వచ్చినా వినడం ఆశ్చర్యం. నువ్వు ఎలాగైతే వచ్చావో అలాగే వెళ్ళినప్పుడు నువ్వు దేవుని ఎలా స్తుతించగలుగుతావు?
అక్కడ చెప్పబడిన మాట మరలా ఒకసారి మీరు చదివితే, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా, అంటే దేవదూత ఎలాగైతే చెప్పాడో అలా చెప్పబడినట్టుగా తాము ముందు విన్నారు, ఇప్పుడు కనులారా చూచారు. ఎక్కడ విన్నారు? వాళ్ళు గొర్రెల కాపర్లు మంద కాసుకుంటున్నప్పుడు దేవదూత చెప్పినప్పుడు విన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఏం చేశారు? చూచారు. చూసిన తర్వాత ఊరకనే ఉన్నారా? ఏం చేశారంట? దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. నువ్వు ఎప్పుడు దేవుని మహిమపరచగలవు చెప్పనా? నువ్వు ఆయన గురించి విన్నప్పుడు, కన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని మహిమపరచగలవు. ఆయన గురించి వినాలి, కనాలి. కొన్నిసార్లు వాక్యం ద్వారా వింటున్నావు, కొన్నిసార్లు దేవుని ప్రత్యక్షత నీ అనుభవపూర్వకంగా కూడా చూడగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. గొర్రెల కాపర్లు విన్నారు, చూశారు. దేవదూతలు తమకు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ ప్రభు అలాగే ఉన్నాడు. ప్రత్యక్షంగా వచ్చి చూశారు, కనులారా వీక్షించారు. వాళ్ళ విశ్వాసం ఇంకా బలపరచబడిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ విశ్వాసం ఇంకేమైంది? బలపరచబడ్డది. ఎందుకు తెలుసా? విశ్వాసంలో ఇంకా స్త్రీలు కావాలి. మనం నానాటికి మన విశ్వాసం ఏమవ్వాలి? బలపరచబడాలి. దేవదూత చెప్పిన మాట బట్టి నమ్మారు. ఒకవేళ అప్పటికి అపనమ్మకంతో వచ్చారేమో, సరే చూద్దాం, వెళ్దాం. కానీ ఈసారి కనులారా చూసిన తర్వాత వాళ్ళలో ఉన్న పూర్తి అపనమ్మకం పోయి ఏమొచ్చింది తెలుసా? పూర్తి విశ్వాసం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పనా? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు ఎంత విశ్వాసగా ఉండాలో తెలుసా? ఎంత విశ్వాసగా చెప్పనా? దేవుడు నాకు ఏమీ చేయకపోయినా నేను ప్రభువును విడిచిపెట్టినంత గొప్ప విశ్వాసంలోకి రావాలి పాటికి. కానీ ఇంకా మీరు ఏమనుకోవద్దు, అసలు చాలామంది ప్రభువుని విశ్వసించలేని వారుగానే ఉన్నారు. అసలు యేసు ప్రభుకి మనకి ఉండే మొట్టమొదటి సంబంధం ఏదైనా ఉన్నదంటే అది విశ్వాసం, నమ్మకం. అదే లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ నమ్మకం లేని వాళ్ళు, ఆ విశ్వాసం లేని వాళ్ళు ఇంక విశ్వాసంలో ఎప్పుడు బలపరచబడతారు? మనలో మనమాట చెప్పండి. అర్థమవుతుందండి? ఇప్పుడు గొర్రెల కాపర్లు దేవదూత చెప్పిన మాటను నమ్మారండి. పూర్తిగా నమ్మారో, సగం నమ్మారో, మొత్తానికి నమ్మారు, వచ్చారు. కానీ ఈసారి కనులారా చూసిన తర్వాత వాళ్ళ నమ్మకం ఏమైపోయింది? ఇంకా ఎక్కువైపోయింది. విశ్వాసంలో స్త్రీలు అయిపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని మహిమపరుచుతూ స్తుతించారు, దేవుని గొప్పగా కీర్తించారు, ఆరాధించారు. ఆనందంతో, కృతజ్ఞతతో వచ్చి వాళ్ళు ఏం చేశారంటే దేవునిని చూసిన తర్వాత వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేదో దేవునికి మహిమ కలుగును గాక అంటే చెప్పడమే తప్ప, విన్న వాక్యాన్ని బట్టి మీ హృదయంలో ఏం కలగాలా? ప్రతిస్పందన కలగాలి. ఆ వాక్యం నీలో తాకితే, ఆ మాట నిన్ను బలపరిస్తే నువ్వు మనసులోనైనా ఏం చెప్పాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా గొర్రెల కాపర్లు విన్న వాటిని, కన్న వాటిని చూసి దేవుణ్ణి ఏం చేశారంట? స్తుతించుచు వెళ్ళారంట. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. వాళ్ళ సాధారణమైనటువంటి జీవితాన్ని చెందిన గొర్రెల కాపర్లు వచ్చేటప్పుడు, చూడడానికి వచ్చినప్పుడు మామూలుగా వచ్చారేమో కానీ వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనతో వెళ్ళారు. ఈనాటి మన అంశం ఏంటంటే గొర్రెల కాపర్ల స్తుతి ఆరాధన. గొర్రెల కాపర్లు స్తుతి ఆరాధన. ఏ ఆరాధన? గొర్రెల కాపర్లు. ఈ స్తుతి ఆరాధనలో ఏముందో తెలుసా? నమ్మకం ఉంది, దేవుని చూడాలనే ఆతృత ఉంది, వెంటనే ప్రతిస్పందించే గుణం ఉంది. కల్లారా విన్న దాంట్ని, చూసిన దాంట్ని వాళ్ళు స్తుతించి వాళ్ళు ఏం చేశారు సార్? ప్రచురం కూడా చేశారు. ఈ ఆరాధనలన్నీ ఉన్నాయి. ఏ ఆరాధనలను? గొర్రెల కాపర్ల ఆరాధనలో ఏమున్నాయి? ఒకసారి మన వల్ల చూద్దాం. చూడండి, ఫస్ట్నే 15వ వచనం చూస్తే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు ఫస్ట్నే జరిగిన వాటిని ఏం చేసుకున్నారంట? మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న తర్వాత ఏం చేశారంటే బెత్లెహేముకి వెళ్ళి చూద్దాం రండి అని చెప్పుకున్నారంట. తర్వాత ఏం చేశారంట? త్వరగా వెళ్ళారంట. వెళ్ళి ఏం చేశారంట? పండుకున్న శిశువుని చూశారంట. చూసిన తర్వాత ఏం చేశారంట? యేసుప్రభు గురించి చెప్పిన మాటలన్నీ వాళ్ళు ప్రచురము చేశారంట. చేయడమే కాదు, ఇదిగో వాళ్ళు కనులారా చూసిన తర్వాత వాళ్ళ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చేసుకుంటే ఇంటికి వెళ్ళారంట. ఇది గొర్రెల కాపర్ల ఆరాధన. మరి నీ నా ఆరాధనలో ఏమున్నాయి? నీ నా ఆరాధనలో ఏమున్నాయండి? అంటే ఏముండవంటే ఏంటి? ఆ పూర్తి నమ్మకం ఉందా? ఆ పూర్తి విశ్వాసం ఉందా?
ఆ సంతోషం ఉందా? ఆ ఉత్సాహం ఉందా? ఆ లేజినెస్ లేకుండా దేవుని మందిరానికి కానీ దేవుని మాటలు వినడానికి కానీ త్వరగా వెళ్ళాలని ప్రతిస్పందించే గుణం ఉందా? ఒకవేళ వచ్చిన తర్వాత దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడని తిరిగి స్తుతించుచు ఇంటికి వెళ్ళే అనుభవం నీకు ఉందా? ఉంటేనే ఇది నిజమైన ఆరాధన. గొర్రెల కాపర్లు చేసినటువంటి ఆరాధన నీ ఆరాధన ఒకటి అవుతుంది. ఇవేమీ లేకపోతే మరలా చెప్తున్నాను, రాయ ఎన్ని సంవత్సరాలు అక్కడ పెట్టినా జరగదు, ఎలాగుంటుంది? అలాగే ఉంటుంది. అది చెక్కబడాలి. అప్పుడు ఒక రూపానికి వచ్చినట్టు నువ్వు కూడా వాక్యంతో చెక్కబడితేనే, ప్రతిస్పందిస్తేనే నీలో కూడా ఒక చక్కటి ఆధ్యాత్మిక రూపం ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ వాక్యం ద్వారా గొర్రెల కాపర్లు చేసిన నిజమైన ఆరాధన మన బ్రతుకుల్లో కూడా ఉన్నప్పుడే అప్పుడు మన ఆరాధన కూడా నిజమవుతుంది. లేకపోతే మన ఆరాధన కూడా ఏ ఆరాధన అవుతుంది? ఏదో పేరుకి మనం సంతోషించే క్రిస్మస్ అని పేరు చెప్పుకుని సంబరాలు చేసుకునే ఆరాధన అవుతుంది తప్ప నిజమైన క్రిస్మస్ ఆరాధన కాదు. కాబట్టి సంగమా, నేర్చుకున్న వాటిని మీరు హృదయంలో భద్రం చేసుకోండి. భద్రం చేసుకున్న దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకున్న దాన్ని గైకుని ఏం చేయాలి? గైకుని దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.